బ్యాక్ టు 30/60 నవ్యాంధ్ర కొత్త శాసనసభలో మొట్టమొదటి సమావేశాల తొలి రోజంతా సందడిగా సాగింది. ఇటు అధికార ప్రతిపక్షంతో పాటు అటు ప్రధాన ప్రతిపక్ష సభ్యులంతా అసెంబ్లీకి తరలివచ్చారు. కొత్త భవనం కావడంతో అంతా కొంతసేపు పరిశీలనలోనే మునిగిపోయారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు గవర్నర్ నరసింహన్. ఏపీ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధితో పాటు ముందున్న లక్ష్యాల్ని వివరించారు. అమరావతిలో తొలిసారిగా సమావేశాలు జరగడం సంతోషంగా ఉందన్న గవర్నర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. Post bifurcation, my government converted every crisis into an opportunity thanks to an astute leadership. The numerous post-bifurcation challenges, including budgetary constraints, infrastructural deficiencies, and unresolved issues arising from the Reorganization Act, have not deterred my government. The visionary leadership, basing its resolve on turning every adversity into a challenging opportunity, has helped the state to gallop towards its award objective of all-around development over the last 2.5 years. At a juncture when both the central and state governments share a common development vision and a deep concern for the well-being of our people, I am very happy to tell you that our state is progressing with great clarity in respect of its goals to be one among the top 3 performing states in the country by 2022, the best state in the country by 2029, and eventually becoming the most preferred global investment destination by 2050. To achieve these goals, my government has evolved a holistic monitoring strategy encompassing 5 themes: gross value added, Sustainable Development Goals, Samaja Vikasam, Kutumba Vikasam, and key performance indicators. The broad development strategy under the 7 missions, 5 grids, and 5 campaign modes taken up by my government will be the basis for this overall vision framework for a total transformation of our society towards total prosperity with happiness all over. A review of our performance during the last 2.5 years is a clear display of positive achievements. గవర్నర్ ప్రసంగంపై నేతల అభిప్రాయాలను మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఏ మౌలిక వసతులు కల్పించబోతున్నాం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నాం అనే దాని మీద కూడా ఆయన తన ప్రసంగంలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా గత కొంతకాలంగా అంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం హాట్ టాపిక్గా ఉంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇవాల్టి గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన గవర్నర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, అలాగే ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాళ్ళ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంది? అంటే మోస పద్ధతిలోనే ఉందని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది? సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే ఫస్ట్ టైం షార్ట్ పీరియడ్లో
2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ శాసన మండలి సమావేశాలు జరిగేటట్లుగా సెక్రటేరియట్ ప్రారంభించుకొని ఇక్కడే పరిపాలన జరిపిన రోజు అది గవర్నర్ ప్రసంగం ఫెంటాస్టిక్ స్పీచ్. ఈరోజు ఈ రాష్ట్రంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత, విభజన జరిగిన తర్వాత నష్టాలు కష్టాలు దాంట్లోంచి ఏ విధంగా బయటపడ్డామో ఇవన్నీ కూడా దాంట్లో స్పృశించడం జరిగింది. ప్రత్యేకంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్థానంలో దానికి ఈక్వల్గా దానికంటే ఎక్కువగా మనకి ప్యాకేజెస్ వీటన్నిటిలో కూడా మేము బిల్లు సాధించుకుంటామని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా కీన్గా ఉంది. అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఏ వాదన అయితే చేస్తున్నారో అదే విషయాన్ని ఆయన కూడా తన ప్రసంగంలో పొందుపరిచినట్లుగా కనిపిస్తోంది. అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఇంకా ఎక్కువయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విభజన జరిగి 3 సంవత్సరాలు కావస్తుంటే కేంద్రంతో పోరాడి 7 మండలాలు పోలవరంలో తెచ్చుకున్నాం. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాల ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేమన్నారు. ఆ ఇవ్వలేని దాన్ని పట్టుకొని ఊలాడి నష్టపడేదానికంటే అంతకంటే ఎక్కువగా ఈరోజు విభజన చట్టంలో ఉండే అంశాలన్నీ పూర్తి చేస్తామన్నారు. పోలవరం అండ్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 100% ఇస్తామన్నారు. అందుకని అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు వాటిని చట్టబద్ధం చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వైసీపీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇవాళ గవర్నర్ ప్రసంగం చూసిన తర్వాత మీకేమనిపించింది? 3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు తన నోటితో చెప్పే అబద్ధాలని గవర్నర్ గారి చేత ఏ విధంగా చెప్పిస్తూ వచ్చారో, కనీసం 3 ఏళ్ల తర్వాత నూతన రాజధాని, నూతన అసెంబ్లీ, ఈ నూతన సంప్రదాయాలైన గత దుష్ట సంప్రదాయాలకి స్వస్తి పలికి ఏదైతే స్పష్టతతో కూడుకున్నటువంటి అంశాలని గవర్నర్ ప్రసంగంతో చెప్పిస్తారనుకుంటే మళ్ళీ కూడా యథావిధిగా పనితీరు మారలేదని చెప్పని తన సంప్రదాయాలకి సహజ సిద్ధంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన నోటి వెంట అన్నిత్యం చెప్పే పచ్చి అసత్యాలని గవర్నర్ నోటి చెప్పించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఒక్కసారి కానీ చూసినట్లయితే మొట్టమొదటిగా పారిశ్రామిక సదస్సు అని చెప్పని 4 లక్షల కోట్లు వచ్చాయన్నారు. రెండోసారి సదస్సు అని 10 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయా ఇన్ని లక్షల కోట్లు నిధులు వచ్చినప్పుడు 3 ఏళ్ళు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే దీంట్లో సమాధానం కూడా లేదు. అంటే విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త అసెంబ్లీలో దాన్ని భావోద్వేగంతో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుద్యోగ భృతి విషయంలో కానీ పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఏ విధంగా జరగబోతోంది అనేది ఆయన నోటి వెంబడి వచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన. మీరే చూడండి, ఇది తెలుగులోనే ఉంది, అందరికీ తెలుసు, మీకు తెలుగు తెలుసు. ఎక్కడైనా సరే నిరుద్యోగ భృతి విషయంలో కానీ లేకుంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తున్నారు 3 ఏళ్లుగా. అంటే ఈ రోజుకి రోజు వచ్చింటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయనుకోవచ్చు. 3 ఏళ్లుగా 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినప్పుడు అయ్యా ఈ రాష్ట్రంలో 15 లక్షల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్న మాట ఎక్కడ కూడా లేదు. ఎక్కడా స్పష్టత లేదు, నిరుద్యోగ విషయం స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే గవర్నర్ చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన వాదనగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నోటి వెంబడి ఏ అంశాలైతే వచ్చాయో వాటినే గవర్నర్ నోటి వెంబడి చెప్పించారనే వాదన వైఎస్ఆర్సీపీ తీసుకొస్తుంది. కెమెరామ్యాన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సమయంలో లోకేష్ వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఉన్నారు. లోకేష్ పేరును కళా వెంకట్రావు, కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు, విప్లు ఆయన పేరును బలపరిచారు. ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మొదటి నుంచి అతనిది కష్టపడే మనస్తత్వం అని, పార్టీ కోసం ఎంతో చేశారంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. పరిశీలించి వాటిని కూడా ఎలా మన ప్రజలకు అందించేలా ఎలా ఆయన కృషి చేశారో దానికి అలాగే వారికి ఆ కార్యకర్తలతో ఎప్పుడు కలివిడిగా ఉంటూ అలాగే ఒక ఆరోగ్య బీమా అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఇవాళ ఆయన
కార్యకర్తలకు అటు పార్టీకి కూడా అభినయ విధేయతలతో ఆయన చేస్తున్న కృషి సేవకు గుర్తించి ఆయనకి ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఆయన మొదటి నుంచి కూడా సస్పెన్షన్ తర్వాత తొలిసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికార సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై గతంలో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె అసెంబ్లీకి దూరం అయ్యారు. తాజాగా గడువు ముగియడంతో వెలగపూడిలోని కొత్త అసెంబ్లీ భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. మరోవైపు ప్రివిలేజ్ కమిటీ తాజా నివేదికను రేపు అందించనుండటంతో ఆమె కంటిన్యూ అవుతారా, మళ్లీ వేటు పడుతుందా అన్నది రేపు తేలనుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు అటువంటి మాటలు నిజంగా వెనక్కి తీసుకోండి, లేదంటే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అటువంటి మధ్యప్రమించిన వ్యక్తిని, అటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని ఆ విధంగా మీరు ప్రోత్సహించి కనీసం అతనికి ఎక్కడా పిలిపించుకొని మాట్లాడి సంజాయించుకునే పరిస్థితుల్లో లేరంటే మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాం. దయచేసి ఇటువంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే మన శాసనసభ్యులు, ఎందుకంటే ఒక రాష్ట్రానికి కానీ ప్రజలకు ఒక మంచి సందేశం పంపించాలా మన ఈ వేదిక ద్వారా, ఒక అసెంబ్లీ ద్వారా. సో ఇటువంటి దానికి మీరు శ్రీకారం చుట్టాలని చెప్పేసి అమరావతి రాజధానిగా ఈరోజు స్టార్ట్ చేశాం కాబట్టి ఇటువంటి మంచి పరిణామాలకు మీరు ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి మేమంతా వేడుకుంటున్నామండి. పేర్ల నేను విశ్వేశ్వరరెడ్డి, మేము ఉరవకొండ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా. తర్వాత నారాయణ స్వామి గారు మీరు నాకు కొత్త శాసనసభ భవనంలో ఈరోజు సమావేశం జరగడం. హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఉదయం బాట పట్టారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాలు తమకు అమలు జరిగేలా చూడాలంటూ సింహగర్జన సభలో గళమెత్తారు. చల్లప్ప కమిషన్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బోధ్ కేంద్రంగా సింహగర్జన పేరుతో సభ నిర్వహించారు ఆదివాసీ గిరిజనులు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్లో చివరి దశ పోలింగ్కు నేటితో తెరపడనుంది. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి దశ జాబితాలోనే ఉంది. ఎల్లుండి జరిగే పోలింగ్తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 11న విడుదలవుతాయి. ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఉత్తరప్రదేశ్లో చివరి దశ కోసం ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మోడీకి ప్రతిష్టాత్మకం కావడంతో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వారణాసిలో ప్రచారాన్ని మరింత పెంచారు. అటు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమితో పాటు మాయావతికి చెందిన బీఎస్పీ కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సమయం తక్కువగా ఉండటంతో అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యూపీలో చివరి దశలో భాగంగా ఘజియాబాద్, వారణాసి, చందౌలి, మీర్జాపూర్, సంత్ రవిదాస్ నగర్, భదోహి, సోనేభద్ర జిల్లాల్లో ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి 535 మంది అభ్యర్థులు చివరి దశ బరిలో ఉన్నారు. ఇక మణిపూర్లోనూ చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. వేళ సాయంత్రంతో ప్రచారం ముగిసిపోతుంది. యూపీ, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అన్ని రాష్ట్రాల ఫలితాలు ఈ నెల 11న వెలువడతాయి. ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో హెలో డాక్టర్ టెలికాస్ట్ అవుతుంది. నమస్తే.